ఏంటి కోనా గోల్ ఏంటి? లివింగ్ ఏ హ్యాపీ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. అంటే ప్రతి దానికి మనం కనుక ప్రేక్షకుడు పాత్ర అనేది బెస్ట్. అది పాలిటిక్స్ అవ్వచ్చు, మన జీవితం అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు. ప్రేక్షకుడు అంతా హాయిగా ఎవడని ఉంటాడు, పాప్కార్న్ కానీ తీసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని 200 రోజులు 300 రోజులు కష్టపడి తీసిన RRR అవ్వచ్చు, తింటూ హ్యాపీగా నవ్వుకుంటూ. ప్రేక్షక పాత్ర అన్నది ఇది బెస్ట్. సో రైట్ నౌ ఐ వాంట్ టు బీ అన్ ఆడియన్ టు ఎవ్రీథింగ్. అంటే ఒక పాలిటిక్స్లో జరుగుతుందా, ఐఎమ్ జస్ట్ అన్ ఆడియన్. ఐ డోంట్ వాంట్ టు బీ జడ్జ్డ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీవన్. ఇది రైట్, ఇది తప్పు. ఒకళ్ళ మీద మనకి జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నా మీద కూడా ఇంకొకళ్ళు జడ్జిమెంట్ వాళ్ళు ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఫీల్ అవుతుంది. అంటే అది అన్నెసరీ స్ట్రెస్ మనకి. సో రైట్ నౌ ఐఎమ్ ఎ గుడ్ ఆడియన్, రిలాక్స్డ్ ఆడియన్ విత్ ఎ పాప్కార్న్, అంతే. ఏంటి అసలు మీ రైటింగ్ క్వాలిటీస్ ఆత్రేయ గారి సహచర్యం వల్ల వచ్చినాయి అనుకోవాలా? 100%. 2 years చాలా క్లోజ్. అంటే మనం తిరిగే వ్యక్తుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మీరు ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు మీ నాతో తిరిగారనుకోండి, మీ నాలా మాడతారు ఇంట్లో. మీ వైఫే అనొచ్చు, మీ డాటరే అనొచ్చు, నువ్వేంటి ఎక్కువ పంచులు వేస్తున్నావు ఏంటి మధ్యన మీరు అని మీ వైఫ్ అనొచ్చు. ఎప్పుడు కూడా ఒక ఇంగ్లీష్లో గొప్ప సామెత ఉంది, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ అబౌట్ యూ అని. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నేను నువ్వేంటి చెప్తానండి. నువ్వు తిరిగే స్నేహం. నాకు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఇంతకాలం మీతో మీ జీవితాన్ని పంచుకున్నారు కదా మీ మిసెస్, మీ మీద వేసిన అతి పెద్ద పంచ్ ఏంటి? నా మీద ఏది పాప పంచి తీసుకుంటుంది. తను పని చేయాలని నేను కోరుకుంటా, తను పని చేయదు. చూడాలమ్మా, మీరు తప్పకుండా పంచి పడాల్సిందే, లాభం లేదు. అంతే, కరెక్ట్.